ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. రేపు గురు పౌర్ణమి. అది కూడా గురువారంతో కలిసి రావడం అనేది చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి రోజున మీరు మందార చెట్టు కనపడితే ఈ చిన్న పని చేయండి చాలు. మీకు ఉన్నటువంటి కష్టాలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పరిహారం మీరు చేయడం వల్ల బంగారం, భూములు, స్థలాలు, పొలాలు, గృహ నిర్మాణాలు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసుకునే అవకాశాలు కూడా, దారులు అనేవి మీకు ఏర్పడతాయి. అంత శక్తివంతంగా ఈ రోజున చేసే ఈ పరిహారం అనేది బాగా సిద్ధిస్తుంది. ఎందుకంటే ఈ గురు పౌర్ణమి అనేది సామాన్యమైనది కాదు. మామూలుగా పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఎందుకంటే పౌర్ణమి రోజున మనకు లక్ష్మీదేవి భూలోకన సంచరిస్తూ ఉంటుంది అని మనకు శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. కానీ ఈ గురు పౌర్ణమి లక్ష్మీదేవితో పాటుగా మనకు గురువుగారికి అధిపతి అయినటువంటి సాయిబాబా కూడా ఎంతో ప్రీతికరమైంది. అంటే మామూలుగా గురువారాలు అంటే ప్రత్యేకంగా సాయిబాబాకు పూజలు చేసుకుంటూ ఉంటాం. సాయిబాబాకు ఎంతోగా అంకితం చేయబడిన రోజు, ప్రీతికరమైన రోజు ఈ రోజు. కాబట్టి రేపు మీరు చక్కగా మీ దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా ఆలయానికి వెళ్ళండి. చక్కగా ఒక కొబ్బరికాయని కొట్టుకోవడం, అలానే సాయిబాబాకి శనగల మాలను వేయడం, ఇలా శనగల మాలను సమర్పించడం వల్ల ఇలా అక్కడ ఉన్నటువంటి భక్తులకు ఏదైనా స్వీట్స్ పంచడం, పాలకోవా లాంటి ఇలాంటివి చేయడం వల్ల మీ జాతకంలో గురుబలం అనేది బాగా పెరుగుతుంది. ఆ సాయిబాబా యొక్క ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి గురు పౌర్ణమి ఇలా గురువారంతో కూడుకొని రావడం అనేది చాలా గొప్ప విశేషమండి. సామాన్యమైనదైతే కాదు. ఇలాంటి తిథి మళ్ళీ మనకి రాదు కూడా. కాబట్టి చక్కగా మందార చెట్టు కనిపిస్తే గనక సింపుల్గా ఈ పరిహారం చేసుకుని చూడండి. మీకున్నటువంటి అన్ని సమస్యలకు అంటే దారులు అనేవి కూడా మూసుకుపోయి ఉన్నా, ఏమి చెయ్యాలో కూడా మాకు తెలియట్లేదు అని అనుకున్న ప్రతి సమస్యగా కూడా చక్కగా దారి అనేది మీకు కనపడుతుంది. ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో కూడా మీకు తెలుస్తుంది. అలాంటి అవకాశం అనేది మీకు ఉంటుందిగా. కాబట్టి చక్కగా ఇలా చేసి చూడండి. ఖచ్చితంగా ఫలితాన్ని చూస్తే మీరే ఆశ్చర్యపోతారండి. మందార చెట్టు మనకు దేవతా వృక్షం. ఈ మందార పువ్వులతో ఎంతో శక్తివంతమైనవి కూడా. మందార చెట్లు ఉన్న ప్రతిదీ కూడా ఎంతో ఎంతో శక్తివంతమైనది. అయితే ఇది నియమాలతో గనక చేసినట్టు ఉంటే, అంటే మాంసాహారం అనేది పొరపాటును కూడా వండడం కానీ తినడం కానీ చెయ్యరాదు. మనం నియమాలతోనే చేసుకున్నప్పుడే, ఎందుకంటే మందార చెట్టు మనకు దేవతారక్షం కాబట్టి ఆ చెట్టును తాకినప్పుడు మనం పరిహారం చేసేటప్పుడు మనం ఎంతో నియమ నిష్టలతో ఎంతో శుద్ధిగా చేసుకుంటే మనకు తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి నియమాలు పరిహారాలకు కానీ పూజలకు కానీ తప్పకుండా మనం ఆచరించుకోవాలండి. మందార చెట్టు మనకు ఈ భూమి మీద పెరిగేటువంటి ఒక దేవతా వృక్షం. మందార చెట్టు ఎంతో శక్తివంతమైనది. ఏ ఇంట్లో అయితే మందార చెట్టు పెంచుకుంటూ ఉంటారో ఆ ఇంట్లో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారండి. అంటే సకల దేవతలు ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఒక ఆనందకరమైన వాతావరణాన్ని, ధనపరమైన సమస్యలు అనేవి అంతగా ఉండవు. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం అనేది కూడా ఉంటుంది. మీరు గమనించినట్లయితే కావాలంటే చూడండి. చెట్టు నిండా పూలు ఉంటే గనక, మందార చెట్టుకు ఎంత ఎక్కువగా పూలు పోస్తే ఉంటే మీకు అంతా కూడా బాగా సంపాదన పెరుగుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది. అలాగ మందార చెట్టు ఉన్న ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు కొలువై ఉన్నట్లేనండి. ఒకవేళ మీకు పెంచుకునే అవకాశం లేకపోతే కనీసం ఒక చిన్న కుండీలోనైనా సరే పెంచుకునేయడానికి ప్రయత్నం చేయండి. అలా మందార చెట్టును ఇంట్లో పెంచుకున్నట్లయితే కనుక ఆ ఇంటికి బాగా కలిసి వస్తుందండి. ఆ ఇంట్లో ఎంత అంటే ఏదైనా దుష్ట శక్తులు ఉన్నా, దుష్ట గ్రహాలు ఉన్నా, చెడు శక్తులు ఉన్నా, నరదిష్టి ఉన్నా, చెడు కన్ను ఉన్నా, చెడు చూపు ఉన్నా, ఇలా ఏది కూడా ఎప్పుడు చూపులు ఉంటాయండి, చెడు చూపులు. అలాంటివి పాడు చూపులు కూడా మీ మీద పడకుండా ఉండడానికి ఈ మందార చెట్టు అనేది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఆ దుష్టి దోషాలను తీసివేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలానే మందార పుష్పాలతో మనం పూజ చేస్తున్నప్పుడు, అలాంటి పూజ ఎవరైతే ఒక మందార పుష్పమైన దైవానికి పెట్టి పూజ చేస్తారో ఆ పూజకి 1,000,000 రెట్ల పుణ్య ఫలితం అనేది వస్తుంది. అంత శక్తివంతమైనది మందార పుష్పాలు. ఇలా మందార మొక్కలు అవ్వచ్చు, మందార పుష్పాలు కూడా అవ్వచ్చు, మందార ఆకులు, ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యపరంగా కూడా ఎంతో బాగా మేలు చేస్తాయి.
మందార ఆకులు చక్కగా పేస్ట్ లాగా చేసుకుని పిల్లలకు ఎవరైనా సరే జుట్టు రాలే సమస్య ఉందనుకోండి, జుట్టుకు పట్టించి ఆ మందార ఆకును పేస్ట్లా ఒక గంట సేపు ఉంచుకున్న తర్వాత తలంటు స్నానం చేసినట్లయితే కనుక వారికి ఏదైనా చుండు సమస్య కానీ జుట్టు రాలే సమస్య ఉన్నా కానీ తొలగిపోతాయండి. అలాగే ఈ మందార పువ్వులతో కూడా మన టీ లాగా కూడా కాసుకొని తాగొచ్చు. కషాయంలాగా కాసుకుంటే మంచిది కూడా. ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. అలాగే దైవానికి పూజలు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇలా మనకి ఆరోగ్యపరంగా కూడా మనకి ఈ మందార చెట్టు వల్ల ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. దైవానికి సంబంధించి కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. పరిహారంలో కూడా చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున చక్కగా మీరు మందార చెట్టు కనిపిస్తే కనుక మీరు చక్కగా స్నానాలు అన్నీ చేసుకుని స్నాన కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకుని మీరు నియమంతో అంటే మాంసాహారం తినకుండా నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితులు కూడా ధరించకండి. అలాగే జుట్టు కత్తిరించుకోవడం కానీ లేదా గోర్లు కత్తిరించుకోవడం కానీ ఇలాంటి పనులు అస్సలు చేయకండి. తిట్టుకోవడం, శాపనార్థాలు పెట్టుకోవడం, ఎప్పుడు కూడా ఇంట్లో గొడవలు పెట్టుకోవడం, ఒకరిని దూషించడం ఇలాంటివన్నీ చేయకూడదండి. పూజలనే కాదండి, ఈ పూజలు చేసినా చేయపోయినా ఎప్పుడైనా సరే మన నోటి వాకు ఏదైనా సరే మంచిగానే ఉండాలి. ఇలాంటివి ఏమిటంటే ఇంట్లో గొడవలు పడకుండా చూసుకోండి. రేపు ఒక్కరోజు అలా ఉంటే గనక మీకు చాలా మంచిదండి. అంటే కొంతమంది ఇళ్లల్లో అలా తరచుగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి గొడవలు ఒక వ్యక్తి వల్ల ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఒకేలాగా ఉండరు కదండి. కాబట్టి ఒక్కొక్కళ్ళు ఏమిటంటే కొంచెం విసిగిస్తూ ఉంటారు. అలాంటి వారిని పట్టించుకోకుండా మీరు మౌనంగా ఉన్నట్లయితే గనక మీరు చేసేటువంటి పూజకు ఒక ప్రతిఫలం అనేది దక్కుతుందండి. ఇంట్లో మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా సరే మనము కొన్ని నోటువాకు అనేది అంటే చీటికి మాటికి పక్కన మనల్ని బాధ పెట్టకుండా ఉండాలి. మన మాట అనేది ఎదుటి మనిషిని కుచ్చుకుండే విధానంగా ఉండకూడదు. కాబట్టి ఎదుటి మనిషిని బాధ పెట్టకుండా ఉంటే చాలండి. ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మీ మీదే ఉంటుంది కరుణ. మన వల్ల ఎదుటి మనిషి హ్యాపీగా ఉండాలి. మనం బాధపడినా తప్పు లేదు, కానీ మన మాట వల్ల ఎదుటి మనిషి బాధపడితే మహా పాపం తగులుతుంది. అలానే ఈరోజు గురువారం కాబట్టి, గురు పౌర్ణమి కాబట్టి మీరు ఇంట్లో పులిహార చేసుకోండి. అలాగే ఎవరైనా మీరు దేవాలయానికి వెళ్ళేటప్పుడు భక్తులకు కూడా ప్రసాదంగా నిమ్మకాయ పులిహోరను పెట్టండి. పులిహోర అంటే మనకు పసుపు రంగులో ఉంటుంది కాబట్టి మన జాతకంలో గురు బలాన్ని పెంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎవరైతే ఈ గురు పౌర్ణమి అనేది మన జాతకంలో గురు బలాన్ని పెంచుకోవడానికి చాలా మంచిదిగా భావిస్తూ అంటే చాలా మంచిదండి. అంటే జాతకంలో గురుబలం అనేది ఎవరికైతే బలహీనంగా ఉంటుందో వారికి అనేది సమస్యల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటాయట. జాతకంలో గురుబలం ఉన్న వారికి సమస్యలు చాలా తక్కువ ఉంటాయట. కాబట్టి ఒకవేళ మీరు గనక ఎక్కువ సమస్యలతో బాధపడుతూ ఉంటే గురుబలం పెంచుకోవడానికి ఈరోజు మంచి అవకాశం అని చెప్పుకోవచ్చండి. ఈ రోజును ఎట్టి పరిస్థితులు మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు చక్కగా తలస్నానం చేసుకోవడం, ఆ తర్వాత పసుపు రంగు బట్టలు ధరించండి. పసుపు రంగు బట్టలు ధరించడం వల్ల మీ జాతకంలో గురుబలం అనేది బాగా పెరుగుతుంది. అలాగే ఎవరికైనా స్వీట్స్ కానీ పాలకోవ కానీ అంటే సాయిబాబాకు పాలకోవ అంటే చాలా ఇష్టం కాబట్టి అవి పంచండి. ఇక ఇంటి ఇల్లాలు చక్కగా కాళ్ళకు పసుపు రాసుకోవడం, నుదుటిన కుంకుమ పెట్టుకోవడం, పసుపు రంగు గాజులు వేసుకోవడం, చక్కగా ముత్తైదులాగా వివాహమైన ఆడవారు తలలో పూలు కూడా పెట్టుకోవడం, ఒక లక్ష్మీ కళలాగా ఊడిపడి ఉండాలి. ఇంట్లో ఆడవారు ఒక ముత్తైదులాగా చక్కగా కాళ్ళకు పసుపు రాసుకొని చేతినిండా గాజులు పెట్టుకొని నుదుట బొట్టుకు పెట్టుకుని ధరిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టే ఉంటుందండి. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవడం వల్ల ఏమిటంటే లక్ష్మీదేవి సగం మీ రూపంలోనే కనిపిస్తుంది. మీ భర్తకి అలా కనిపించేటప్పుడు మీ భర్తలో ఏదైనా ఆలోచన లేదన్నా అంటే ఖర్చులు చేయాలన్నా ఇలాంటి ఆలోచనలు ఏదైనా ఉన్నా కూడా తగ్గి మీ మీద ప్రేమగా మారే అవకాశం అనేది కూడా ఉంటుందండి. వాళ్ళలో మార్పు అనేది కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా నైటీలు వేసుకొని తిరగకుండా పండుగ రోజులైనా సరే చక్కగా ఇలాగ ఈ రోజున గురు పౌర్ణమి రోజున పసుపు రంగు చీర కట్టుకోండి. చక్కగా తలలో పూలు పెట్టుకొని కాళ్ళకు కూడా పసుపు రాసుకొని ఇలా చేసుకోవడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లేనండి. మీ రూపంలోనే ఉంటుంది. ఇంట్లో కలకల్లాడుతూ మీ భర్త ముందు తిరగండి.
అలా చేయడం వల్ల ఏమిటంటే మీ భర్తకు విపరీతమైన ప్రేమ మీ మీద కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుందండి. ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న నియమాలు అనేవి మీ జీవితాల్లో అద్భుతాలుగా మారుస్తూ ఉంటాయని చెప్పవచ్చు కూడా. అలాగే దేవుడి దగ్గర కూడా గంధము, పసుపు, కుంకుమలు ఇలాంటివి వాటితో అలంకరణ చేసుకోండి. తెలుపు రంగు పుష్పాలతో గనక లేదా పసుపు రంగు పుష్పాలతో గనక సరే, ఏదైనా సరే, మందార పుష్పాలతోనైనా సరే, మీకు ఏ పుష్పాలు అందుబాటులో ఉంటే ఆ పుష్పాలు చక్కగా అలంకరణ చేసి మీరు పూజ చేయండి. నైవేద్యంగా అరటిపండ్లు, ఎందుకంటే మనకు పసుపు రంగులు ఉంటాయి కాబట్టి గురుబలాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. ఏదైనా సరేనండి, ఈరోజు గురుబలం పెరగాలి అంటే పసుపు రంగులో ఉండే ప్రసాదం కానీ, దుస్తులు కానీ, ఏవైనా సరే పసుపు రంగులో ఉండే పళ్ళు కానీ ఏవైనా సరే ఈరోజు ఎవరికైనా పెట్టడం కానీ, మీరు ధరించడం కానీ, ఇలాంటివన్నీ చేయడం వల్ల మీ జీవితంలో మీకు గురుబలం పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒక చిన్న బెల్లం ముక్క కానీ లేదా పాలతో చేసిన పాయసం కానీ ఇలాంటివన్నీ మీరు నైవేద్యంగా సమర్పించండి. ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి. రేపు చంద్రుడు అంటే గురు పౌర్ణమి కాబట్టి తెల్లని వెన్నెల్లో ఒక గ్లాసుడు పాలను తీసుకోండి. చంద్రుడి కిరణాలు తాకేలాగా ఆ పాలలో అంటే కొంచెం బెల్లం కానీ లేదా పంచదార కానీ వేసేసి మీ కోరిక ఏదైనా ఉంటే, మీ సంకల్పం ఏదైనా ఉంటే చెప్పుకోండి. చంద్రుడి కిరణాలు తాకేలాగా ఉంచుకోండి. ఆ తర్వాత ఆ పాలను తాగండి. ఆ పాలను కనుక మీరు తాగినట్లయితే మీ కోరిక ఏ కోరిక అయితే ఉంటుందో, మీరు ఏ కోరిక అయితే బలంగా కోరుకుంటారో ఆ కోరిక అనేది 100% తీరుతుందండి. కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి రేపు మీకు బాగా ఉపయోగపడుతుందని కూడా చెప్పవచ్చు. ఇక ఈ పరిహారం చేసేటప్పుడు రేపు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవచ్చు. అలా చేసుకుంటే సుమారు 4 గంటల ప్రాంతం దగ్గర నుంచి మీరు 8, 9 గంటల వరకు ఈ పరిహారం అనేది చక్కగా చేసుకోవచ్చు. 4 గంటల దగ్గర నుంచి మీకు ఈ మొదలు పెట్టుకొని సాయంత్రం మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ పరిహారం చేసినా, ఏ పూజ చేసినా సరే బ్రహ్మముహూర్తంలో ఎంత మంచిదో అదే సమయానికి అంతే శక్తులు సంధ్యాకాలానికి అంతే మంచిదండి. బ్రహ్మముహూర్తం అనేది అందరికీ లేవడానికి కుదరదు కాబట్టి సంధ్యా సమయం అనేది ఎవరికైనా అందుబాటులో ఉంటుంది. చక్కగా సాయంత్రం పూట 4 గంటలకే మనము ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని పూజ చేసుకుంటే చాలండి. ఒక చిన్న దీపం పెట్టినా చాలండి. ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఇక ఈ చెడు తీసేసే సమయం మనకు సంధ్యా సమయం కాబట్టి మీరు చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా ఒక ఆకును తెచ్చుకోండి. పసుపు నీటితో శుభ్రం క్లీన్గా చేసుకోండి. అలా శుభ్రం చేసుకున్నటువంటి ఆ ఆకు మనకు మీరు కోరుకునేటప్పుడు దండం పెట్టుకోండి. అంటే మీరు 4 గంటల లోపు ముందు ఆకును తెచ్చుకోవాలండి. మనకు ఎప్పుడైనా సరే చీకటి పడ్డాక 6 దాటాక చెట్టు మీద చెయ్యి వేయడం కానీ, ఆకులు కొయ్యడం కానీ, పూలు కొయ్యడం కానీ ఇలాంటి ఎప్పుడు కూడా చేయకండి. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి 4 గంటలకు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకును తెచ్చుకోండి. అలా ఆకును తెచ్చుకున్న తర్వాత పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకొని ఆ శుద్ధి చేసుకున్న ఆకుని మీ సంకల్పం చెప్పుకోండి. మీరు ఏ కోరిక కోసమైతే కోరుకుంటున్నారో ఆ సంకల్పం చెప్పుకుంటూ మా కోరిక నెరవేరాలని చెప్పి ఆ ఆకును కోసుకొని రండి. అలాగే చెట్టుకు ఒక చెంబుడు నీటిని కూడా మర్చిపోకుండా చెంబుడు నీళ్లు సమర్పించండి, ఇంకా మంచిది. అలా సమర్పించేసి మీ సంకల్పం చెప్పుకొని ఆకును తెచ్చుకొని ఈ చెట్టుకు ఏమిటంటే మందార చెట్టుకు దైవశక్తి అలాగే ప్రకృతి యొక్క శక్తి కూడా పుష్కలంగా ఉంటుంది. అలా కోసుకున్న తర్వాత మీరు ఎర్రటి కందిపప్పు ఉంటాయి కదండి, ఆ ఎర్రటి కందిపప్పు 2 స్పూన్లు ఆ ఆకు మీద పెట్టాలి. దానితో పాటుగా ఒక బెల్లం ముక్కను కూడా దాంట్లో ఆకు మీద పెట్టాలి. వెర్ర కందిపప్పు మనకు గ్రహాలకు అంకితం చేయబడతాయి. మనకు జాతక దోషాలు తీసివేయడానికి కూడా మన తలరాతను మార్చడానికి ఇది చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఒక మందార ఆకును తీసుకొని మీ పూజ మందిరంలో పెట్టి ఆకు మీద 2 స్పూన్లు ఎర్ర కందిపప్పు, బెల్లం ముక్క ఇలా పెట్టి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత అలానే ఆ రోజు అలా వదిలేయండి. ఆ తర్వాత రోజు ఏమిటంటే ఏదైనా ఆవు గనక మీకు కనిపిస్తే, మీ ఇంటి దగ్గరకి ఆవు వస్తే గనక ఆవుకు ఆహారంగా పెట్టండి. లేదంటే ఏదైనా గుడి ప్రాంగణంలో అవ్వచ్చు, లేదా మీ ఇంటి మేడ మీద అవ్వచ్చు, లేదా ఏదైనా గోడ మీద అవ్వచ్చు, ఆ ఆకును అట్లా పెట్టేసేయండి. అలా పెట్టడం వల్ల కందిపప్పు తినడానికి లేదా బెల్లం తినడానికి మనకు చీమలు, పక్షులు వస్తూ ఉంటాయి కదండి. మనకి నోరు లేని మూగజీవులు ఏవైనా సరే మనకు దైవంతో సమానం. సాక్షాత్తు ఆ దైవమే వచ్చి వాటిని తిన్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే మనుషుల్లో ఎన్నో రకాల వంటి కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ ఉంటాయండి.
కానీ పక్షుల్లో కానీ, నోరులేని మూగ జీవుల్లో కానీ, చీమల్లో కానీ ఇలా ఎప్పుడు కూడా ఉండవు. అందులో చీమలు ధనాన్ని ఆకర్షిస్తాయి కూడా. లక్ష్మీదేవి రూపంగా చెప్పుకోవచ్చు కూడా. నల్ల చీమలు ఏ ఇంట్లో అయితే తిరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లోకి బాగా కలిసి రాబోతుందని అర్థం చేసుకోవచ్చండి. చీమలు ధనాన్ని సూచిస్తాయండి. ధనాన్ని ఆకర్షించడానికి బాగా ఉపయోగపడతాయి కాబట్టి. పక్షులు, పిట్టలు కూడా ఏ ఇంట్లో అయితే తిరుగుతూ ఉంటాయో, పదే పదే తిరుగుతూ వస్తూ ఉంటాయో ఆ ఇంట్లో కూడా మనకి మంచి సంకేతాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి చక్కగా అవి తినడం వల్ల మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు ఏ కోరిక అయితే కోరుకుంటున్నారో ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే వాటి నోరు తీపి అయినప్పుడు అవి ఇచ్చేటువంటి అది ఎంత తృప్తి పడతాయో ఆ తృప్తి అవి సంతోషపడినప్పుడు అవి మనకు దీవెనలుగా మనకి మారతాయండి. అప్పుడు మనకున్న సమస్య అనేది తొలగిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఇలా చేసుకోండి. మీకున్నటువంటి ఎలాంటి సమస్య నుంచి అయినా సరే బయటపడండి. మీరు పట్టిందలా బంగారం అవుతుందండి. అలానే మీ జాతకంలో దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. ఒక సొంత ఇల్లు కట్టుకోవాలన్న కోరిక అనేది కూడా నెరవేరుతుంది. ఏదైనా భూమి కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. బంగారం కొంటారు, తాకట్లో ఉన్న బంగారాన్ని కూడా ఇరిపించుకుంటారు. ఉద్యోగుల ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా మీకు ఫలిస్తాయి. వివాహం ఆలస్యం అయ్యే వారికి కూడా వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి కూడా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇలా మీకు ఏ కోరిక అయితే ఉంటుందో, ఏ సమస్య అయితే ఏది ఉంటుందో అది ఖచ్చితంగా తీరుతుందండి. ఈ మందార ఆకు పరిహారం అనేది మీ జీవితాన్ని మార్చేస్తుందండి. చాలా సింపుల్గా చేసుకునే పరిహారం కాబట్టి చక్కగా చేసుకోండి. అలానే ఈరోజు గురు పౌర్ణమి, వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. సాక్షాత్తు భగవంతుడి స్వరూపమే వేదవ్యాసుడు. వేదాలను విభజింపజేసి మనకు పురాణాలు, ఇతిహాసాలను అందించిన మహానుభావుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వేద మహర్షి వారికి కూడా పూజించండి. ఆయన యొక్క అనుగ్రహాన్ని కూడా పొందండి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.